చంపింది దుర్మార్గురాలు. ఇంట్లోనే గొయ్యి తీసి పూడ్చివేసిందంట. పైనుంచి కాంక్రీటు చెడు తిరుగుళ్ళు వద్దని మందలించినందుకే ఘాతుకం. ఆ ఇంట్లోనే ప్రియుడితో కలిసి కొన్నాళ్ళు సహజీవనం చేసిందంట. గత జనవరిలో అతడితోనే వివాహం. హైదరాబాద్లో ఘటన ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిందంట. ఓ అయ్యా, కన్న తల్లిని చంపింది. తల్లిని చంపి ఇంట్లోనే పాతి పెట్టి దానిపైన ఇటుకలు పెట్టి కాంక్రీట్ వేసి పడేసింది, బొంద పెట్టి ఆ ఇంట్లోనే సహజీవనం చేసిందంట. వానితో సహజీవనం చేసి వాడినే మొన్న పెళ్లి చేసుకున్నది. చూద్దాం రండి. యువకుడి మోజులో పడిన బాలిక అతడితో తన సంబంధాన్ని కన్న తల్లి అడ్డుగా ఉందని భావించి ఆమెను ప్రియుడితో కలిసి హత్య చేయించింది. మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఘటన జరిగి ఏడాదికి ఈ హత్యోదంతం వెలుగు చూసింది. జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్లో ఈ ఘటన జరిగింది. వామ్మో, జవహర్ నగర్ అంటే ఇది మేడ్చల్ నియోజకవర్గం. ఇది మనిషి కాదు రా నాయన. సంవత్సరం అవుతుందంటే ఇప్పుడు వెలుగు చూసింది బయటికి. మల్కాజ్గిరి కమిషనరేట్లో డీసీపీ శ్రీధర్ కేసు వివరాలు వెల్లడించారు. కౌకూర్ భరత్ నగర్కు చెందిన 45 ఏళ్ల మహిళకు 2 కుమార్తెలు ఉన్నారు. ఆమెను భర్త వదిలేశాడు. పెద్దమ్మాయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొని ఇంటికి దూరంగా ఉంటుంది. చిన్న కుమార్తె 17 ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటుంది. 2024లో చిన్న కుమార్తె బీహార్కు చెందిన మోంటీ సింగ్ 17 సంవత్సరాల పోరి. మోంటీ సింగ్ అనే డ్రైవర్తో ప్రేమలో పడింది. తల్లి పనులకు వెళ్ళగానే ఆ బాలిక మోంటీని ఇంటికి పిలిపించుకునేది. ఆ ఏడాది అక్టోబర్లో బాలిక ఇంట్లో మోంటీతో ఏకంగా ఉండగా తల్లి చూసింది. చెడు తిరుగుళ్ళు తిరగద్దని కుమార్తెను మందలించింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోంటీపై ఫోక్సో కేసు నమోదు చేశారు. 50 రోజులు జైల్లో ఉండి బయటికి వచ్చాక కూడా మోంటీ ఆ బాలికతో సంబంధం కొనసాగించారు. దీనిపై బాలిక తల్లి మరోసారి గత ఏడాది జనవరిలో బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మోంటీని మరోసారి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అతడు బయటకు వచ్చిన కొన్నాళ్లకు బాలిక మోంటీతో కలిసి ఓ పథకం వేసింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తల్లిని ఖతం పట్టేయాలని నిర్ణయించింది. ఈ గత ఏడాది మే నెల 10న బాలిక తల్లి పనులకు వెళ్ళగానే మోంటీ ఇంట్లోకి ప్రవేశించి లోపల దాక్కున్నాడు. సాయంత్రం బాలిక తల్లి తిరిగి వచ్చింది. కొద్దిసేపటికే ఆమెను బాలిక వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా ప్రియుడు ఆమెను కత్తితో పలుమార్లు కడుపులో పొడిచాడు. ఈ ఘటనలో బాలిక ఆ తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని ఇద్దరు ఆ దుప్పట్లో చుట్టి మంచం కింద దాచారు. నేల మీద పడ్డ రక్తపు మరకలను శుభ్రం చేశారు. ఇంట్లో ఎలుకలు, పందికొక్కులు, బొయ్యారాలను పూడ్చుతున్నామని స్థానికులకు తెలుపుతూ ఇంటి ఆవరణలోనే గుంత తవ్వి ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. దానిపై కాంక్రీట్ వేశారు. తర్వాత తల్లి కనిపించడం లేదంటూ బాలిక తన అక్కకు చెప్పింది. ఆ మగతోడు లేని తన తల్లి ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుందని భావించిన ఆ పెద్ద కూతురు 5 నెలల తర్వాత అంటే గత ఏడాది అక్టోబర్లో ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తల్లిని పూడ్చిపెట్టిన ఇంట్లోనే ప్రియుడితో కలిసి కొంతకాలంగా నివసించిన ఆ బాలిక ఈ ఏడాది జనవరి 8న యాదగిరిగుట్టలో తన ప్రియుడు మోంటీని పెళ్లి చేసుకుంది. తర్వాత వీరిద్దరూ మరో చోటుకు మాకం మార్చారు. ప్రస్తుతం ఆ బాలికకు 2 నెలల బాబు ఉన్నాడు. ఇటీవల మోంటీ హతురాలి పేరు మీద ఉన్న స్కూటీని అమ్మే ప్రయత్నం చేశాడు. అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. మోంటీని ఆ బాలికను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ పోరీలు గిట్ల తయారైతులేంద్రా. 17 సంవత్సరాల అమ్మాయి ఇప్పుడు ఓ డ్రైవర్తో ప్రేమలో పడ్డది. బిడ్డ ఇప్పటికే మీ నాన్న లేడు, నన్ను వదిలేసిపోయిండు, 2 అమ్మాయిలను కష్టపడకుండా నేను పెంచుకుంటున్నా, నువ్వు మంచిగా ఉండాలి బిడ్డ అని చెప్పింది. ఆమె పనికి పోగానే ఆ పోరని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఈమె కులుకుతుందంట. రెడ్ హ్యాండెడ్గా దొరకడంతోనే చిన్న పిల్ల కాబట్టి ఫోక్సో కేసు నమోదైంది. మళ్ళోసారి దొరికితే మళ్ళీ జైలుకు పోయిండు.
నన్ను ఎప్పటికీ జైలుకు పంపిస్తున్నది మా భర్తనే ఎప్పటి జైలుకు పంపిస్తుందా, మా లవర్నే జైలుకు పంపిస్తుందా, దీని తల్లి దీన్నే వేసేయాలని చెప్పేసి బయటికి పోవడంతోనే వాడు లోపలికి వచ్చిండు, గడ పెట్టిండు, గట్టిగా పట్టిండు, కథం కస 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 పొడిచి పడేసిండు. దాని ధైర్యం చూడు. కన్న తల్లిని పొడిచి చంపి ప్రియుడితో గులికి నువ్వు ఏం సాధిస్తావే తల్లి? తల్లిదండ్రులకు మించిన దైవాలు ఈ దేశంలో ఎవరు లేడరా నాయన. ఇంత దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నా కూడా తల్లిదండ్రులు మనం బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళకి మనమేదో ఇవ్వాలని కోరుకోరు. కాళ్ళు రెక్కలు చల్లగా ఉన్నంతసేపు మేము ఏదోటి చేసుకొని బతుకుతాం బిడ్డ, నువ్వైతే చల్లగా ఉండాలి బిడ్డ అంటారు. ఇక దీన్ని ఏ చెప్పులతో ఏ కారం పోసి కొడితే మంచిగా ఉంటుంది?